అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే వార్తలను ఖండించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం మేయర్ వెంకటేశ్వరమ్మ. తోటి మహిళగా నా కారులో తీసుకువెళ్లానన్నారు. కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, ఎవరు ఎలా ఉంటారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మాజీ మేయర్ మేక వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ కొల్లు రవీంద్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పేర్ని నాని అవినీతికి, అక్రమాలకు పాల్పడే నాయకుడు కాదన్నారు. మహిళలు రాజకీయంగా ఎదుగుతున్నారని, ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడితే వారు రాజకీయాలకు దూరం అవుతారని అన్నారు. ఈనాడు పేపర్లో కానీ మీడియాలో కానీ అధికార దుర్వినియోగం అని చెప్పి రావటం జరిగింది. దానిలో భాగంగా అధికార దుర్వినియోగం అంటే ఏంటో మాకు తెలియదు. రాజకీయాల్లో ఒక 30 సంవత్సరాల నుంచి మేము మా నాయకుడు పేరు నాని గారితో పాటు మేము నడవటం జరుగుతుంది. మరి ప్రతి విషయంలో కష్టంలో సుఖంలో అన్నింటిలో మేము ఆయనకి తోడుగా ఉండటం జరుగుతుంది. అలాగే కొత్త సంవత్సరం అని చెప్పి మేము విష్ చేయడానికి వెళ్ళి మా నాయకుడితో మేము అందరం అక్కడ ఉన్న టైంలో మరి ఎప్పుడూ కూడా చూడనటువంటి పరిస్థితులు మేము ఇప్పుడు చూస్తున్నాం. రాజకీయాలు అంటే భయపడే స్థితికి వచ్చాం. ఇన్నాళ్ళ నుంచి రాజకీయాలు చూసాం, ఇప్పుడు రాజకీయాలు వేరుగా ఉన్నాయి. రాజకీయాల వరకే చేయాలి కానీ ఒక ఆడపిల్లల్ని అప్పటికప్పుడు ఇన్విటేషన్కి పిలవటం ఎంతవరకు కరెక్ట్? మరి ఒక మాజీ మంత్రిగా ఉన్నారు, ఈయన మా నాయకుడు చేశాడు. ఇప్పుడున్న కొల్లు రవీంద్ర గారు కూడా గతంలో చేశారు. మంత్రి స్థాయిలో ఉండి రాజకీయాలు మగవాళ్ళ వరకే చూసుకోవాలి కానీ ఒక ఆడపిల్లలు తీసుకెళ్తుంటే మరి అది చూస్తూ మేము ఊరుకోలేక ఆవిడతో తోడుగా నేను కూడా ఉన్నా కారులో. ఆవిడతో తోడుగా నేను మాజీ మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్లు, కార్పొరేట్స్, మేము ఆడపిల్లలందరూ కూడా ఒక్కదాన్ని పంపించలేదు. మేము తోడుగా వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత దాన్ని పెద్ద విషయం చేసి మరి నేను అధికారంలోనే ఉన్నాను, మరి నేను ఆ కారులో ఉన్నాను, మరి నేను వెళ్తానని నాకు అనుమతి లేదా? మేము ఉన్నాం అధికారంలో, మేము రాజకీయాల్లో ఉన్నాం కదా. దాన్ని పెద్ద విషయం చేయటం మరి ప్రజలందరూ కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. మేమందరం వెళ్ళి కలిసినప్పుడు ఇలా సుధమని స్టేషన్కి రమ్మని చెప్పడం జరిగింది. సరే, సుధమతో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము అందరం కలిసి వెళ్దామని చెప్పి అనుకున్నాము. కాకపోతే టీడీపీ గవర్నమెంట్ లో ఈ కొల్లు రవీంద్ర రాజకీయం ఆడవారిని అసలు పైకి లగనివ్వకుండా చేయాలని నా జీవితం తీసేశారు. అలాగే మా నాయకుడు కుటుంబాన్ని కూడా అన్యాయం చేయాలనే దృష్టితోటి ఇంటిలో రాజకీయం చేయడం రాకపోతే కూర్చోవాలి, రాజకీయం చేయడం చేతకాలంలో కూర్చోవాలి కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, ఆడపిల్లల్ని కూడా రోడ్డు మీదకి రావడం ఈ రాజకీయంలోనే చూస్తున్నాము. ఏంటి మీకున్న లోటు? మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఎవరు రావట్లేదే. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో ఆడపిల్లల్ని నాశనం చేయాలని ఎందుకు అనుకోవటం? నా జీవితం మొత్తం తీసేసావు. అలాగే ఇప్పుడు నా నాయకుడి కుటుంబం, ఆ కుటుంబాన్ని కూడా తీసేయాలనే ఉద్దేశంతో ఆడపిల్లని 1వ తారీఖున అందరూ వచ్చి ఇంటికి వాళ్ళు విష్ చేస్తుంటే ఆ టైంలో అమ్మాయిని రమ్మన్నట్టు స్టేషన్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అందరం వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత ఫోన్ వచ్చింది, తీసుకొచ్చారా అని చెప్పి. అది మైక్ ఆన్ అయిందో తెలియదేం లేదు. కొల్లు రవీంద్ర ఫోన్ చేశాడు, తీసుకొచ్చామనగానే మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళిపోండి, ఎవరు ఉండడానికి లేదు లోపల అన్నారు. మేము ఏమి మాట్లాడాలి, మా అమ్మాయితో పాటు మేము కూడా ఉంటామని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంతో అసలు ఎవరు ఉంటానని వీళ్ళే బయటకు వచ్చాను. అలాగే అందరం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసేది కూడా సుధమ్మతో ఉండగా 2-3 సార్లు ఫోన్ చేసి మా అమ్మాయి మాకు చెప్తుంది, ఏంటి మనం రాసుకున్న క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారా లేదా, మీరు ఉంచండి. అలా ఏంటి ఇంత ఇబ్బందికరమైన రాజకీయాలు? ఆడపిల్లల్ని కూడా ఇంత ఇబ్బంది పెట్టడం ఎప్పుడు చూడలేదు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, అంతా చూస్తూనే ఉంటాడు. ఇలాంటి రాజకీయం చేసేవాళ్ళు అధపాలను తొక్కేస్తాడు. అది మట్టి గుర్తు పెట్టుకోండి. కొల్లు రవీంద్ర నన్ను అన్యాయం చేసింది కాకుండా నా నాయకుడి కుటుంబాన్ని కూడా నువ్వు అన్యాయం చేయాలనుకుంటే అది నీకు చేతకంతనం.